ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ సాయిరాం. అందరికీ నమస్కారం అండి. రాశి జాతకులారా, మీ అందరికీ ఒక అద్భుతమైన వార్త. ఈ రాశి వారికి అసలైన గోల్డెన్ టైం మొదలైంది. ఈ 3 రోజులలో మీ జీవితంలో ఊహించని 3 అద్భుతమైన శుభవార్తలు కనిపిస్తాయి. మార్చి 26, 27, 28 తేదీల్లో మీకు రాజయోగం పట్టడం ఖాయం. మీరు విన్నది నిజమే. ఇన్నాళ్ళు మీరు అనుభవిస్తున్న కష్టాలు, అవమానాలు అన్నీ తొలగిపోయి అదృష్టం మీ తలుపు తట్టబోతుంది. అసలు ఆ 3 సూచనలు ఏమిటి? ఈ మార్చి నెల 3 రోజులలో మీ జీవితం ఎలా మలుపు తిరగబోతుంది అనే ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో చాలా వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోను అస్సలు కూడా మిస్ అవ్వకండి, ఎందుకంటే ఇది మీ భవిష్యత్తును మార్చే వీడియో కాబోతుంది. వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక మరియు జ్యోతిష విషయాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోను మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మాకెంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఈ రాశివారు ఒక విషయం గమనించండి. ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలను అస్సలు తేలికగా తీసుకోవద్దు, ఎందుకంటే ఇది శాస్త్రం చెప్తున్న సత్యం. ప్రస్తుతం చైత్ర నవరాత్రులు ఇప్పుడు నడుస్తున్నాయి కాబట్టి మనకి శ్రీరామనవమి, ఈ నెలలో ఉగాది పండుగ ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి అద్భుతంగా మారబోతున్నాయి. గత 100 ఏళ్లలో ఎప్పుడు చూడని విధానంగా ఒక గొప్ప అదృష్ట యోగం మీ జాతకంలో కనిపిస్తుంది. బ్రహ్మాండంలోని శక్తులన్నీ ఇప్పుడు మీ ఇంటి తలుపు తట్టడానికి సిద్ధంగా ఉన్నాయి. ఒకవేళ మీరు మీ అదృష్టం మీద నమ్మకం కోల్పోయినా, గత కొన్నేళ్లుగా పేదరికం, శత్రువుల కుతంత్రాలు లేదా తెలియని బంధనాలతో ఇబ్బంది పడుతున్నా, ఇక ఆ రోజులు ముగిసిపోయాయి. వచ్చే 5 నిమిషాలు నేను చెప్పే మాటలు చాలా జాగ్రత్తగా వినండి. ఇది మరియు ఈ 3 రోజులలో మీకు పూర్తిగా మారిపోతుంది. ఈ సమయంలో వచ్చే ఒక అద్భుతమైన యోగం వలన మనలో కూడా ఊహించని మన జీవితంలో జరగబోతున్నాయి. కలలో కూడా ఊహించలేరు. ఈ వీడియో మీ వరకు చేరుకుందంటే ఆ దైవం సంకల్పమే. రాబోయే 24 గంటల నుండి ఈ నెల ముగిసేలోపు మీ జీవితంలో 3 ముఖ్యమైన పనులు జరగబోతున్నాయి. ఇది చైత్ర నవరాత్రుల మొదటి రోజు నుంచి మొదలయ్యే రాజయోగం. ఇప్పుడు మీకు అపారమైన ధనాన్ని, ఆరోగ్యాన్ని మరియు శత్రు నాశనాన్ని కూడా ఇస్తుంది. సరిగ్గా ఈ సమయం దాటిన తర్వాత మీ కుండలిలో ఆ మహాసార్వార్థ సిద్ధి యోగం బలపడబోతుంది. ఇది మీ గత జన్మల కర్మలను కూడా సానుకూలంగా మార్చే శక్తిని కలిగి ఉంటుంది. అయితే చిన్న పొరపాటు కూడా మీ ఇంటి సంతోషాన్ని దూరం చేసే అవకాశం ఉంది. అందుకే ఈ 5 నిమిషాలు మీ జీవితంలోనే అత్యంత విలువైనవిగా మార్చి వినండి. ఈ విషయాలను తెలుసుకొని నేను చెప్పబోయే చిన్న పని కనుక మీరు చేస్తే ఈ నెల మీ జీవితంలోనే అద్భుతమైన విజయాన్ని నిలిచిపోతుంది. ఇది కేవలం మాటలు కాదు, అంతరిక్షంలో గ్రహాల కదలిక వల్ల కలిగే సత్యం. మొదటి విషయం మీ శత్రువుల వినాశనం గురించి. రెండవది మీ 7 తరాల పేదరికాన్ని తుడిచిపెట్టే ధనయోగం గురించి. ఇక మూడవది అత్యంత రహస్యమైనది. అది మీ జీవితానికి అడ్డుపడుతున్న దోషాలను భస్మం చేసే విషయం. ఈ నెల ముగిసేలోపు మీ జీవితంలోనే ఆ దైవశక్తి తోడుండబోతుంది. మీ ఇంటి మీద, మీ పిల్లల భవిష్యత్తు మీద ఉన్న కంటి దోషమంతా యోగంతో తొలగబోతుంది. ధన ప్రాప్తి, శత్రువుల పతనం మరియు అద్భుతమైన విజయం కోసం ఈ గ్రహాల కలయిక మీకు ఎంతగానో తోడ్పడుతుంది. ఈ రాశి జాతకులారా, ఈ నెల ముగిసేలోపు మీ జీవితం అద్భుతమైన విజయాలతో నిండిపోతుంది. ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలు వింటే మీ గుండె వేగం పెరగవచ్చు, కానీ అస్సలు భయపడకండి. నేను మీకు కళ్ళకు కట్టినట్టుగా యథార్థాన్ని వివరిస్తాను. ఈ పవిత్రమైన రోజుల్లో మీ జాతకంలో మొదలయ్యే ఆ మహాసర్వార్థ సిద్ధి యోగం మీ గత జన్మల కర్మలను కూడా సానుకూలంగా పనిచేసే శక్తిని కలిగి ఉంటుంది. అయితే ఇక్కడ మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఒక చిన్న పొరపాటు ఇంటి సంతోషాన్ని దూరం చేసే ప్రమాదం ఉంది. అందుకే రాబోయే ఈ 5 నిమిషాలు మీ జీవితంలోని అత్యంత విలువైనదిగా భావించి ప్రతి మాటను శ్రద్ధగా వినండి. ఇప్పుడు కనుక మీరు అవకాశాన్ని వదులుకుంటే మళ్ళీ ఆ పేదరికం, అవమానాల నుంచి బయటపడడం చాలా కష్టమవుతుంది. కానీ ఈ 3 రహస్యాలను తెలుసుకొని నేను చెప్పబోయే ఈ ఒక్క చిన్న పనిని కనుక మీరు చేస్తే ఈ మార్చి, ఏప్రిల్ నెలలో మీ జీవితంలోనే అతిపెద్ద గెలుపుని
గెలుపు ఇచ్చే నెలలుగా నిలిచిపోతాయి. ఇవి కేవలం మాటలు కాదు, ఇవి విశ్వంలోని గ్రహాల గతిని బట్టి జరగబోతున్నాయి. మొదటి విషయం మీ శత్రువుల సంపూర్ణ వినాశనం గురించి. రెండవది మీ 7 తరాల పేదరికాన్ని శాశ్వతంగా తుడిచిపెట్టే ధనయోగం గురించి. ఇక మూడవది వింటే మీ ఒళ్ళు గగ్గులు పొడుస్తుంది. ఎందుకంటే అది మీ జీవితానికి మృత్యువుకు మధ్య అడ్డుగా నిలిచిన కాలసర్పదోషాన్ని భస్వం చేసే విషయం. ఈ నూతన సంవత్సర ప్రారంభంలో గ్రహాల గమనం ఒక ప్రత్యేకమైన దారిని నిర్మించింది. ఆ దారి నేరుగా మీ ఇంటి ధన భాండాగారానికి, మీ ఆరోగ్యానికి మరియు శత్రు నాశనానికి దారితీస్తుంది. అయితే ఇక్కడే ఒక చిక్కు ఉంది. మీ జీవితంలోని జరగబోయే ఈ శుభ పరిణామాల గురించి మీ అతిపెద్ద శత్రువుకు ముందే అందింది. ఏ వ్యక్తి అయితే ఇన్నాళ్ళుగా మీ ఇంటి సంతోషాలకు తాళం వేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాడో ఆ వ్యక్తి మిమ్మల్ని దెబ్బతీయడానికి ఒక ప్లాన్ వేశాడు. కానీ మీరు ఈ వీడియో చూస్తున్నారు కాబట్టి ఆ దైవశక్తి మీ చుట్టూ ఒక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసింది. వాళ్ళు చేసే కుట్ర వాడికే రివర్స్ అయ్యేలాగా ఆ గ్రహాల స్థితి ఉంది. అసలు ఆ శత్రువులు ఎవరు, వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నాడు అన్న విషయాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. దానికంటే ముందు మీ 7 తరాల చరిత్రను మార్చేయబోయే ఆ మహాధనయోగం గురించి వినండి. ఈ మార్చి నెలాఖరులోపు సూర్యాస్తమయం తర్వాత మీకు ఒక అద్భుతమైన వార్త, ఒక వస్తువు లభించబోతుంది. దీనిని లోకం ఒక అద్భుతం అని పిలవచ్చు. దీనిని మాత్రం ఆ దైవ సంకల్పం అని చెప్తాను. ఈ రాశివారు ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఈ మార్చి నెల ముగిసేలోపు సూర్యాస్తమయం తర్వాత మీకు ఒక అద్భుతమైన వార్త లేదా ఒక వస్తువు లభించవచ్చు. ఆ మార్చి నెల ముగిసేలోపు సూర్యాస్తమయం తర్వాత మీకు ఒక అద్భుతమైన వార్త లేదా ఒక వస్తువు లభించబోతుంది. దీనిని లోకం ఒక అద్భుతం అని పిలవచ్చు. కానీ నేను మాత్రం దీనిని ఆ దైవ సంకల్పం అని చెప్తాను. గత 12 ఏళ్లుగా మీరు అనుభవిస్తున్న అవమానాలు, పేదరికం, ఎవరి ముందైతే మీరు చేతులు చాచారో వారంతా కూడా ఈ మార్చి ఏప్రిల్ నెలలో మీ ఇంటి ముందు వరుస కట్టి నిలబడే రోజులు రాబోతున్నాయి. అయితే ఇది జరగాలి అంటే మీ ఆ 3వ రహస్య విషయాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఈ విషయం ఎంత శక్తివంతమైందంటే ఇది వినగానే మీ ఇంట్లోని వాస్తు దోషాలు, తంత్ర మంత్రాల ఛాయలు మరియు గత జన్మల బంధనాలన్నీ కూడా ఒక్కసారిగా భస్మమైపోతాయి. అసలు మీ ఇంట్లో ఏ మూలన ఆ నెగిటివ్ ఎనర్జీ దాక్కుందో మీకు తెలుసా? మీ ఎదుగుదలను ఇన్నాళ్ళుగా ఏ శక్తి అడ్డుకుంటుందో మీకు తెలుసా? అసలు కంగారు పడకండి. నేను ఒక్కొక్కటిగా అన్ని రహస్యాలను మీకు వివరిస్తాను. నేను మిమ్మల్ని నేరుగా ఆ గమ్యస్థానానికి తీసుకెళ్తున్నాను. అక్కడ ఈ నెల ముగిసేలోపు మీ ఆర్థిక స్థితిగతులు పూర్తిగా మారిపోబోతున్నాయి. ఇది నేను చేస్తున్న వాగ్దానం కాదు, ఈ విశ్వంలో గ్రహాల గతిని బట్టి రాశి ఉన్న పరమసత్యం. చైత్ర నవరాత్రులు ఈ పవిత్ర సమయం ఆ నిజాన్ని ఇప్పుడు మీ ముందుకు తెస్తుంది. కాబట్టి ఇక్కడ ఒక ముఖ్యమైన కండిషన్ ఉంది. ఈ అదృష్టం కేవలం పవిత్రమైన మనసున్న వారికి మాత్రమే దక్కుతుంది. మీరు కనుక ఇప్పటి వరకు మన కామెంట్ బాక్స్లో ఆ దైవ నామాన్ని స్మరిస్తూ కామెంట్ చేయకపోతే వెంటనే చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ అభ్యర్థనను ఆ దేవుడికి పంపండి. మీరు ఆ పని చేసిన మరుక్షణమే ఆ అదృష్ట శక్తులు మీ జీవితంలోనే పనిచేయడం మొదలు పెడతాయి. ఇక మొదటి విషయం, ఇది మీ శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే వార్త. ఒకసారి మీ మనసు మీద చేయి వేసుకొని ఆలోచించండి. ఎప్పుడైనా సరే మీ పనులకు మీకు పూర్తవుతాయన్న సమయంలో అకస్మాత్తుగా చెడిపోయాయా? ఇంట్లో అంతా బాగున్నట్టే ఉంటుంది, కానీ ఎక్కడ ఒక తెలియని భయం మిమ్మల్ని వెంటాడుతుందా? ఇది కేవలం మీ భ్రమ కాదు. ఇప్పుడు మొదలయ్యే ఆ మహాయోగం మీ జీవితాన్ని చుట్టుముట్టిన ఆ అదృశ్య సంఖ్యలను తెంచేయబోతుంది. మరి అంతకంటే ముందు ఒక భయంకరమైన నిజాన్ని మీరు తెలుసుకోవాలి. ఇది ఇన్నాళ్ళుగా మీకు తెలియకుండా దాచిపడింది. మీ ఇంటి గుమ్మ కింద కానీ లేదా మీ ఇంటి ఈశాన్య మూలలో కానీ ఏదో ఒక ప్రతికూల శక్తి దాగి ఉంది. అది మీ సంతోషాలను చెదపురుగులలో లోపల తినేస్తుంది. కానీ ఈ పవిత్రమైన రోజుల్లో ఆ దైవశక్తి ఆ నల్లటి ఛాయను మీ ఇంటి నుండి పూర్తిగా వెళ్ళగొట్టబోతుంది. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. మీ అదృష్టం ఒక్కసారిగా ఉదయించబోతుంది. ఈ మార్చి నెల ముగిసేలోపు మీకు ఒక వ్యక్తి నుంచి సందేశం రావచ్చు, లేదా ఒక వ్యక్తి నేరుగా మిమ్మల్ని కలవచ్చు. ఇలా జరుగుతుందని మీరు కలలో కూడా ఊహించుండరు.
మునిగిపోతున్న మీ జీవితం అనే నావను ఒడ్డుకు చేర్చే నావికుడు ఆ వ్యక్తే అవుతాడు. ఇక్కడ ఒక చిన్న పరీక్ష ఉంది. మీరు ఆ వ్యక్తిని గుర్తుపట్టడంలో పొరపాటు చేస్తే మాత్రం 100 ఏళ్ల తర్వాత వచ్చిన ఈ గొప్ప రాజయోగం మీ చేతుల్లో నుంచి జారిపోతుంది. ఈ రాశి జాతకులారా, ఈ వ్యక్తి పేరులోని మొదటి అక్షరం కేతో మొదలవుతుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ వ్యక్తి మీ బంధువులలోనే ఉన్నారు. అయితే ఆ వ్యక్తి గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మీ ధన భాండాగారానికి తాళం చెవి లాంటి రెండో అత్యంత శక్తివంతమైన విషయం లోకమంటుంది డబ్బు చేతికి మనకు వస్తుందా అని చెప్పి. అదే డబ్బు మీ అతిపెద్ద బలంగా మారబోతుంది. ఇన్నాళ్ళ మీ దరిద్రం వల్ల మూసుకుపోయిన మీ అదృష్టపు తాళం ఈ రాజయోగంతో తెరుచుకోబోతుంది. మీ పితృదేవతల ఆశీస్సులు ఇప్పుడు ధన రూపంలో మీ వద్దకు ప్రవహించడానికి సిద్ధంగా ఉన్నాయి. మీరు గమనించారో లేదో, గత కొన్ని రోజులుగా మీ ఇంటి ఈశాన్య మూలలో ఏదో తెలియని మార్పు జరుగుతున్నాయి. ఈ వీడియో పూర్తయిన వెంటనే అక్కడికి వెళ్ళి చూడండి. మీ యొక్క ఖచ్చితంగా సంకేతాలు కనిపిస్తాయి. ఎప్పుడు మూడవ మరియు అత్యంత గంభీరమైన విషయం గురించి తెలుసుకుందాం. ఇది మీ జీవితానికి మృత్యువుకు మధ్య అడ్డుగా ఉన్న కాలసర్పదోషాలను తొలగించేంత శక్తివంతమైనది. ఈ పవిత్రమైన గ్రహాల కలయిక వలన ఆ దోషం ఎప్పటికీ భస్మం అయిపోతుంది. కానీ ఇది జరగాలంటే మీరు ఒక చిన్న పని చేయాలి. అది చేయకపోతే మీ అద్భుతాలన్నీ కేవలం అలలుగానే మిగిలిపోతాయి. ఇది మీ జీవితానికి సంబంధించిన విషయం కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి. నేను చెప్పబోయే ఆ పనిని కనుక మీరు పూర్తి చేస్తే రేపు ఉదయానికల్లా ఈ ప్రపంచంలోని అత్యంత శక్తివంతులుగా అదృష్టవంతులుగా మెరుస్తారు. రహస్యమైన పని ఏంటో తెలుసుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఒక్క క్షణం కళ్ళు మూసుకొని మీరు ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తారో వారి ముఖాన్ని మనసులోకి తెచ్చుకోండి. ఎందుకంటే మీ అదృష్టంతో పాటు వారి తలరాతను కూడా ముడిపడింది. మొదటి ప్రకటన శత్రు వినాశకరం. మీ వెనక గోతులు తవ్వి మిమ్మల్ని మోసం చేసిన ఆ శత్రువు ముఖం త్వరలోనే బయటపడుతుంది. ఆ వ్యక్తి మీ బంధువులోనే ఉన్నారని ముందే చెప్పుకున్నాం కదా. పేరులోని మొదటి అక్షరం కా లేదా కే. ఈ వ్యక్తి తన కుతంత్రాలకు ఈ ఎదుగుదలను ఆ వ్యక్తి మీ బంధువుల్లోనే ఉన్నారని కూడా ముందుగానే చెప్పుకున్నాం కదా. పేరులోని మొదటి అక్షరం కా లేదా కే. ఈ వ్యక్తే కుతంత్రాలతో మీ ఎదుగుదలను ఇన్నాళ్ళుగా బంధించి ఉంచారు. కానీ ఇప్పుడు ఆ దైవశక్తి వారి అహంకారాన్ని మొత్తం ముక్కలు ముక్కలు చేయబోతుంది. వారు చేసిన తప్పులకు పశ్చాత్తాపడుతూ మీ దగ్గరికి వచ్చే క్షమాపణ అడిగే పరిస్థితి రాబోతుంది. ఇది 100% నిజం. రెండో ప్రకటన కుబేరుడి ఖజానా. మార్చి నెల ముగిసేలోపు మీకు అకస్మాత్తుగా ఒక మెసేజ్ లేదా సమాచారం అందుతుంది. ఇది ఖాళీ బ్యాంక్ బ్యాలెన్స్ను రాత్రికి రాత్రే నింపేస్తుంది. ఎక్కడో ఆగిపోయిన పాత బాకీలు వసూలు కావడం, ఇది గతంలో చేసిన పెట్టుబడుల నుంచి భారీగా లాభాలు వెంటనే జరుగుతాయి. మీ ఇంటికి లక్ష్మి కల రాక ఖాయం అని గ్రహాల స్థితిగతి మార్చేస్తుంది. ఈ రాశి జాతకులారా, ఈ మార్చి నెల ముగిసేలోపు మీ ఇంటికి లక్ష్మీదేవి రాక ఖాయం. గ్రహాల స్థితిగత తెలియజేస్తుంది. మీ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ అనుకోని మార్గాల ధనం అందకపోయినా కేవలం మన నమ్మకంలో ఉన్న లోపం మాత్రమని గ్రహించాలి. మరి గుర్తుపెట్టుకోండి, ధనం కేవలం ఒక్కసారి వచ్చి వెళ్ళిపోయేది కాదు. ఈ చైత్ర నవరాత్రుల పుణ్యకాలం నుంచి ఏప్రిల్ అంతా కూడా మీ జీవితాన్ని ఇది సుభిక్షం చేయబోతుంది. అయితే ఈ సంపద మీ దగ్గర సిద్ధంగా ఉండాలన్నా, మీ తరాలకు అందాలన్నా మీరు ఒక చిన్న సంకల్పం చేసుకోవాలి. మీకు లభించిన ఆ అదృష్టంలో మీకు స్తోమత కొద్దీ మీకు తోచినంతలో కొంత భాగాన్ని ఏదైనా పేద కన్యకు వివాహానికి లేదా పుణ్యక్షేత్రానికి దానంగా ఇవ్వడానికి కృషి చేయండి. ఎందుకంటే ఇది కుబేరుడి ఖజానా నుండి వస్తున్న సంపద, మీ పితృదేవతల ఆశీర్వాదం. మీరు చేసే ఈ చిన్న సహాయం మీ పుణ్యఫలాన్ని రెట్టింపు చేస్తుంది. మీ ఇంట్లోకి దరిద్రం మళ్ళీ రాకుండా అడ్డుకుంటుంది. మీకు దీనికి సిద్ధమేనా? మీ మనసు అంత దృఢంగా ఉందా? అయితే ఇప్పుడే మన కామెంట్ బాక్స్లో నేను సంకల్పిస్తున్నానని రాసి మీ కుటుంబ సభ్యుల పేర్లను కూడా జోడించండి. మీరు చేసే ఆ చిన్న ప్రకటన ఆ విశ్వశక్తి దృష్టిలో మీ అదృష్టాన్ని పదిలం చేస్తుంది.
ఇక ఇప్పుడు మూడవ మరియు ఆఖరి మహాప్రకటన. ఇది అసాధ్యమైన దాన్ని సుసాధ్యం చేయబోతుంది. గత 12 ఏళ్లుగా మీరు అనుభవిస్తున్న కష్టాలు, అనారోగ్యాలు, కోర్టు సమస్యలు ఏవైనా సరే వాటన్నిటినీ ఇది వేళ్లతో సహా పెకిలించి వేయబోతుంది. ఈ నెలాఖరులోపు ఏదో ఒక రాత్రి ఆ అదృష్ట గడియలు మీ తలుపు తట్టబోతున్నాయి. మీ ఇంట్లో ఒక దైవికమైన మార్పు జరగడం మీరు గమనిస్తారు. ఇన్నాళ్ళు మీరు అరణ్యవాసం లాంటి కష్టాలు పడుతున్న మీకు ఇంట్లో ఎవరైనా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారా? ధైర్యం ఒక కోర్టు సమస్యలు చిక్కుకున్న వాటన్నిటికి కూడా ఒక పరిష్కారం లభించే దారి కనిపిస్తుంది. ఆ సమయంలో మీకు ఆత్మకు ఒక వింతైన అద్భుతం కలుగుతుంది. ఆ హనుమంతుడు గత దైవం యొక్క హస్తం మీ కుటుంబం మీద ఉన్నట్టుగా కనిపిస్తుంది. మీ కళ్ళ ముందు ఒక తెలియని కాంతి కనిపిస్తుంది. ఇంటి వాతావరణం ఒక్కసారిగా మారిపోతుంది. ఇన్నాళ్ళు మీ గుండె మీద బండలాగా భారంగా ఉన్న సమస్యలన్నీ ఒక్క క్షణంలోనే తేలికైపోతాయి. మీ మనసు ప్రశాంతంగా మారిపోతుంది. అనారోగ్యంతో ఉన్నవారు కోలుకోవడం మొదలవుతుంది. కోర్టు పనులు వాటంతల వాటే అనుకూలంగా మారుతాయి. ఈ శాస్త్రం చెప్తున్న సత్యం. ఈ మార్చి నెలలో వచ్చే అద్భుత యోగం మీ జీవితానికి ఒక కొత్త జన్మను ప్రసాదిస్తుంది. ఈ రాశి జాతకులారా, ఈ మార్చి నెల ముగిసేలోపు మీ జీవితంలో ప్రశాంతత నెలకొంటుంది. అనారోగ్యంతో ఉన్నవారు కోలుకుంటారు. కోర్టు సమస్యలు కూడా మీకు అనుకూలంగా పరిష్కారం అయ్యే మార్గం కనిపిస్తుంది. ఇది శాస్త్రం చెప్తున్న పరమసత్యం. చైత్ర నవరాత్రుల ఈ ప్రత్యేక సమయంలో, పవిత్ర సమయంలో మొదలయ్యే ఆ మహాయోగం మీ జీవితానికి ఒక కొత్త ఊపిరిని పోయబోతుంది. సమయం చాలా వేగంగా గడిచిపోతుంది. ఈ బ్రహ్మాండంలోని శక్తులన్నీ కూడా మీ జాతకాన్ని మార్చడానికి సిద్ధంగా ఉన్నాయి. ఆ రాజయోగపు పరుగులు మీకోసం అందుకోబోతున్నాయి. మీ శత్రువుల వినాశనం జరగాలన్నా, కుబేరుడి సంపద మీ ఇంటికి చేరాలన్నా, మరియు అసాధ్యమైన పనులు సుసాధ్యం కావాలన్నా ఈ అద్భుతమైన విషయాన్ని మీ మనసుకు దగ్గరైన వారికి, మీ శ్రేయోభిలాషులకు కూడా తెలియచేయండి. ఎందుకంటే మంచిని పంచుకోవడం వల్ల ఆ దైవ కృప మీ పైన మరింత ఎక్కువగా ఉంటుంది. ఎవరికైతే నమ్మకంతో ముందడుగు వేస్తారో వారికి ఆ హనుమంతుడు స్వయంగా రక్షించబోతున్నాడు. మీ కష్టాలన్నీ ఆ దైవ సంకేతంతో నిలబడబోతున్నాయి. రేపు ఉదయం మీరు నిద్రలేచేసరికి మీ మనసులో తెలియని ఉత్సాహం వస్తుంది. ఆ సంతోషాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ సంతోషం మరొకరికి స్ఫూర్తినిస్తుంది. అయితే మీ ఇంటి పూజ గదిలోకి వెళ్ళి హనుమంతుడి పటం ముందు ఒక మట్టి ప్రమిదలో దీపం వెలిగించండి. ఒకవేళ మట్టి ప్రమిద అందుబాటులో లేకపోతే ఏదైనా ప్రమిదలో నెయ్యితో దీపం పెట్టండి. అది కూడా వీలు కాకపోతే ప్రశాంతంగా కూర్చొని మనసులోనే ఆంజనేయ స్వామిని ధ్యానించండి. ఆయన నామాన్ని స్మరించండి. మీరు వెలిగించే ఆ దీపపు వెలుగులో మీ ఇంటి ఈశాన్య మూలలో ఉన్న ప్రతికూల శక్తులు, వాస్తు దోషాలు మరియు గత జన్మల బంధనాల నుండి ఖాళీ బూడిదైపోతాయి. ఈ దీపం కేవలం వెలుగునిచ్చేది కాదు, అది మీ విజయానికి సంకేతం. ఆ దివ్య కాంతి ఈ మార్చి ఏప్రిల్ నెలంతా మీ ఇంటిని సుఖ సంతోషాలతో ఉంచుతాయి. కాలం ఎవరి కోసమో ఆగదు. ప్రతి క్షణం ఎంతో విలువైనది, చాలా విలువైనది. అదృష్టం మీ తలుపు తట్టేటప్పుడు నిద్రపోకండి. మేల్కొని అవకాశాన్ని అందుకోండి. ఎవరైతే ఈ నమ్మకంతో ముందుకు సాగుతారో వారు రాబోయే తరాలు కూడా ఈ నెల కలిగే మార్పులన్నీ కూడా ఎన్నో ప్రయోజనాలు ఇస్తాయి. మీ ఇంట్లో చీకటిని అంతా తొలగిపోతుంది. మాట మన్నన ఎప్పుడు వృధా పోదు. ఈ నెలలో మీ జీవితంలో వచ్చే మార్పులను చూసి మీ శత్రువులు కూడా ఆశ్చర్యపోతారు. మీ ఆర్థిక స్థితి బలపడుతుంది. ఇంట్లో ప్రశాంతత నెలకొంటుంది. ఇది మీ అదృష్ట సమయం. ఈ రాశి జాతకులారా, సమయం ఎంతో విలువైనది. ఎవరైతే అప్రమత్తంగా ఉండి ఈ అవకాశాన్ని అందుకుంటారో వారి రాబోయే తరాలు కూడా ఈ నెలలో కలిగే అద్భుతమైన మార్పులు ఎంతో ప్రయోజనం పొందుకోబోతున్నాయి. మీ ఇంట్లో ఉన్న దారిద్రపు చీకట్లు శాశ్వతంగా తొలగిపోయే సమయం ఆసన్నమైంది. ఇవి కేవలం మాటలు కాదు, గ్రహాల గతిని బట్టి శాస్త్రం చెబుతున్న పరమసత్యం. నా మాటపై, ఆ దైవశక్తిపై నాకు పూర్తిగా నమ్మకం ఉంది. రేపు ఉదయానికల్లా మీ జీవితంలో కోరుకున్న శుభ పరిణామాలు మొదలవుతాయి. మీ విజయ కేతనం ఎగురుతుంది. మీ శత్రువులు మీ ఎదుగుదల చూసి తలదించుకునే పరిస్థితి వస్తుంది. మీ ఖజానా నిండుతుంది. మీ ఇంట్లో ప్రశాంతంగా రాజ్యం ఏలుతుంది. ఇంకా
నమ్మకానికి, భక్తికి సంబంధించిన విషయం ఇది. మంచి సమాచారాన్ని మీకు మీ తోటి వారికి కూడా తెలియచేయండి. ఇప్పుడు మీకు కుబేరుడి ఆశీస్సులు మీకు ఏకకాలంలో కులవబోతున్నాయి. మీరు ఒకప్పుడు దేనికోసమైతే ఆరాటపడ్డారో, ఏ వస్తువు కొనలేక వెనకడుగు వేశారో, ఇప్పుడు అవన్నీ కూడా మీ పాదాల వద్దకు రాబోతున్నాయి. మీ జాతకంలో అఖండ ధనయోగం పట్టబోతుంది. అసలు ఆ ధనం ఎక్కడి నుండి వస్తుందన్న మీరు ఊహించలేరు. 1000 మార్గాల నుంచి సంపద మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ముఖ్యంగా వ్యాపారస్తులు మీ యొక్క స్వర్ణయుగం అని చెప్పాలి. గతంలో పెట్టిన పెట్టుబడులు, ఆగిపోయిన పాత బాకీలు అకస్మాత్తుగా వసూలవుతాయి. కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి, వ్యాపారాన్ని విస్తరించడానికి ఇదే సరైన సమయం. మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో లాభం ఖాయం. ఉద్యోగస్తుల విషయానికి వస్తే మీ కష్టాన్ని గుర్తించని పై అధికారులు ఇప్పుడు మీ పనితీరుని చూసి ఆశ్చర్యపోతారు. మీకు రావాల్సిన ప్రమోషన్స్ లేదా జీతం పెంపు వంటి శుభవార్తలు అతి త్వరలోనే మీ చెవిలో పడతాయి. ఇన్నాళ్ళు మీ మీ శ్రమను వేరొకరు దోచుకున్నారనే బాధ ఉండవచ్చు. కానీ ఇకపై మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. మీ జీవితంలోని ఇలాంటి ఆర్థిక మార్పులు మొదలయ్యాయని మీరు గమనిస్తున్నారా? అయితే వెంటనే జై మహాలక్ష్మి అని కామెంట్ చేయండి. ఈ రాశి వారు ఒకటి గమనించాలి. మీకు అదృష్టం కలిసి వస్తుంది కదా అని పొరపాటున కూడా అహంకారం ప్రదర్శించకండి. చాలామందికి డబ్బు రాగానే ప్రవర్తన మారిపోతుంది. అలా గర్వపడితే లక్ష్మీదేవి, ఆ శనిదేవుడు ఆగ్రహిస్తారు. అప్పుడు మీ పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి సంపద పెరిగే కొద్ది వినయాన్ని పెంచుకోండి. నిరుపేదలకు మీ శక్తి మేరకు సహాయం చేయండి. మీ జేబులో ఆ 2 రహస్య వస్తువులు మీకెప్పుడు పెట్టుకోండి. మీకు అడ్డంకులని తొలగిపోతే అవి మీ పర్సులో డబ్బు ఖర్చు అవ్వడం తగ్గి పొదుపు చేసే అవకాశం పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ లేదా షేర్ మార్కెట్ల వంటి రంగాల్లో ఉన్నవారికి ఈ సమయం అత్యంత లాభదాయకంగా ఉంటుంది. మీరు ఎప్పుడో తక్కువ ధరకు కొన్న భూమి లేదా ఆస్తి ఇప్పుడు కోట్లు తెచ్చిపెట్టే అవకాశం ఉంది. అప్పుల బాధలంటే విముక్తి పొంది ఒక గౌరవప్రదమైన జీవితాన్ని గడపడానికి ఆ మహాశివుడు మీకు మార్గాన్ని సులభం చేస్తున్నాడు. మీరు దేనికోసమైతే తప్పించారో అది సొంత ఇల్లు కావచ్చు, విలాసవంతమైన వాహనం కావచ్చు, వాటన్నిటి పొందే ఆర్థిక స్తోమత మీకు లభిస్తుంది. మీ గతం చీకటిగా ఉండవచ్చు, కానీ భవిష్యత్తు మాత్రం వెలుగులమయం కాబోతుంది. ఈ రాశి జాతకులారా, ఇన్నాళ్ళుగా మీ ఎదుగుదలకు అడ్డుపడ్డ వేయాలని చూసిన శత్రువుల కుట్రలు ఇప్పుడు దుర్వినియోగం కాబోతున్నాయి. మిమ్మల్ని ఎంతగా అణిచివేయాలని చూశారో, మీ పతనాన్ని చూసి ఎంతగా ఆనందించాలని తప్పించారో ఆ శనిదేవుడు గమనిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు కాలం మారిపోయింది. గ్రహాల గతి మారింది. మీ శత్రువులు మీ పైన ప్రయోగించిన ప్రతికూల శక్తులు, ఆ తంత్ర మంత్రాలు లేదా ఆ భయంకరమైన నరక దిష్టి, ఇవన్నీ ఇప్పుడు ఎవరైతే మీకు గోయి తీశారో వారే అందులో పడే సమయం ఆసన్నమైంది. మీరేం చేయట్లేదు, కేవలం మౌనంగా ఉండి ఆ అద్భుతాన్ని గమనించండి. మీరు గమనించారో లేదో, గతంలో మీరు ఏదైనా ఒక మంచి పని మొదలు పెడితే ఎవరో ఒకరు వచ్చి అడ్డుపడడం లేదా అనవసరమైన విమర్శలు చేయడం జరుగుతుంది. మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడానికి వారు పండిన వ్యూహం. కానీ ఇప్పుడు ఆ శని భగవానుడే మీ రక్షణ కవచంలా నిలబడ్డాడు. మీ శత్రువులు మీకు కీడు చేయాలని వేసిన ప్లాన్లన్నీ రివర్స్ అయి వారిపైనే ప్రభావం చూపుతాయి. వారు మిమ్మల్ని అవమానించాలని చూసినటువంటి మీకు అఖండమైన గౌరవం లభిస్తుంది. మీ విజయమే వారికి అతిపెద్ద శిక్ష అవుతుంది. ఈ రాశివారు సహజంగానే ఎవరికి హాని తలపెట్టారు కాబట్టి ఆ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది. ముఖ్యంగా మీరు వృత్తి వ్యాపార రంగంలో మీకు పోటీగా ఉంటూ మీ రహస్యాలను దొంగిలించి మిమ్మల్ని దెబ్బతీయాలని చూసిన వారి ఆటలు సాగవు. ఆ రహస్య వస్తువులు మీ జేబులో ఉన్నప్పుడు మీ చుట్టూ ఒక అదృశ్య శక్తి క్షేత్రం ఏర్పడుతుంది. ఇది మీ శత్రువుల దృష్టిని మరలిస్తుంది మరియు వారి కుతంత్రాల మీ దరికి చేరనివ్వదు. జనం మీ ఎమోషన్స్తో ఆడుకుంటున్నారని నేను ముందే చెప్పాను కదా. ఇప్పుడు ఆ ఆటలకు ముగింపు పలికే సమయం వచ్చింది. మీ మంచితనాన్ని బలహీనతగా భావించేవారు ఇప్పుడు మీలోని అసలైన శక్తిని చూసి మరిగిపోతారు. మీ జీవితంలోని ఇప్పుడు ఇటువంటి అనుభవాలు ఎదురవుతున్నాయా? అయితే వెంటనే కామెంట్ బాక్స్లో జై శనిదేవ్ అని మరొకసారి భక్తితో రాయండి. ఆ స్వామి కృప మీకు రక్షణగా ఉంటుంది. మీరు బాధల్లో ఉన్నప్పుడు ఓదార్చాల్సింది పోయి మీ గాయాన్ని ఇంకా పెద్దది చేసిన ఆ నమ్మక ద్రోహులకి ఆ శనిదేవుడే బుద్ధి చెప్తాడు. మీ సొంత మనసులో చెప్పుకునే కొందరు మీ జీవితాన్ని నరకం చేశారు కదా.
వాళ్ళందరికీ కూడా ఈ సమయంలో కాలం సమాధానం చెప్తుంది. మీరు చేయాల్సిందల్లా ఒకటే, మీ లక్ష్యం మీద దృష్టి పెట్టండి. శత్రువుల గురించి ఆలోచించి మీ విలువైన సమయాన్ని వృధా చేయకండి. ఎందుకంటే మీ శత్రువుల వినాశనం ప్రకృతి సిద్ధంగా జరగబోతుంది. మీరు సింహంలా గర్జిస్తూ ముందుకు సాగండి. మీ వెనక ఆ మహాదేవుడి ఆశీస్సులు ఉన్నాయి. ఈ రాశి జాతకులారా, అదృష్టం మీ తలుపు తడుతున్న ఈ శుభ సమయంలో మీరు కొన్ని విషయాల్లో అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ఈ నెల ఆఖరి రోజులలో మీ ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని గ్రహగతులు సూచిస్తున్నాయి. మీరు వాహనం నడుపుతున్నప్పుడు లేదా బయట తిరుగుతున్నప్పుడు మీ దృష్టి కేవలం రహదారి పైన ఉండాలి. అనవసరమైన తొందరపాటు, అతి వేగం మీకు ఇబ్బందులు తెచ్చిపెట్టవచ్చు. భారీ వాహనాలు రద్దీగా ఉండే ప్రాంతంలో వెళ్తున్నప్పుడు ఆచితూచి అడుగు వేయండి. మీ జాతక చక్రం ప్రకారం అకస్మాత్తుగా చిన్నపాటి ప్రమాదం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి ట్రాఫిక్ నియమాలను ఖచ్చితంగా పాటించడం మీ ప్రాణాలకు రక్ష. ఈ విషయంలో మీకు భయం వేస్తుందా? రక్షణ కోసం వెంటనే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. ఇంకా రెండవ ముఖ్యమైన విషయం ఏమిటంటే, సాయంత్రం వేళల్లో ఒంటరిగా బయటికి వెళ్ళకండి. సూర్యాస్తమైన తర్వాత, అంటే చీకటి పడ్డాక అనవసరమైన పనుల కోసం బయటికి వెళ్ళడం లేదా నిర్మానుష ప్రదేశంలో ఎవరైనా కలవడానికి వెళ్ళడం వలన మీరు ఊహించని చిక్కులో పడే అవకాశం ఉంది. ఈ సమయంలో మీ గ్రహస్థితి కొంచెం సున్నితంగా ఉంది కాబట్టి దుష్టశక్తుల ప్రభావం మీపైన పడకుండా ఉండాలి అంటే సాయంత్రం వేళలో మీ ఇంట్లోనే గడపడం శ్రేయస్కరం. అలాగే ఎక్కడైనా గొడవలు లేదా వాదనలు జరుగుతుంటే ఆ దరిదాపుల్లో కూడా వెళ్ళకండి. అక్కడ మీకు సంబంధం లేకపోయినా అనవసరంగా మిమ్మల్ని మధ్యలోకి లాగి ఇబ్బందులకు గురి చేసే ప్రమాదం ఉంది. మీ శత్రువులు సరిగ్గా ఇలాంటి సమయం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ రాశివారు సహజంగానే అందరికీ సహాయం చేయాలనుకుంటున్నారు. కానీ ఈ సమయంలో మౌనంగా ఉండడమే మీకు శ్రీరామ రక్ష. మీ జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేసే అంటే మీరు ఇతరులకు ఇచ్చే వస్తువుల గురించి. మన మంచితనం వల్ల అడిగిన వారందరికీ కూడా సహాయం చేస్తూ ఉంటాను. మరికొన్నిసార్లు ఆ సహాయమే మన పాలిట శత్రువుగా మారుతుంది. ఇప్పుడు నేను చెప్పబోయే ఆ 2 వస్తువులను మీ ప్రాణ స్నేహితులకైనా అత్యంత సన్నిహితులకైనా సరే ఈ వారం రోజులలో పొరపాటున కూడా పంచుకోకండి. మొదటిది మీ వ్యక్తిగత వాహనం. అది మీ బైక్ కావచ్చు లేదా కారు కావచ్చు. ఎవరైనా అత్యవసరమని అడిగినా సరే ఈ సమయంలో వేరే వారికి ఇవ్వకండి. మీ జాతక చక్రం ప్రకారం మీ వాహనం ఇతరుల చేతిలో ఉన్నప్పుడు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. దీనివల్ల వాహనం దెబ్బతినడమే కాకుండా అనవసరమైన పోలీస్ కేసులు, కోర్టులు తిరగడం వంటి చట్టపరమైన చిక్కులతో పాటుగా మీ జేబుకు భారీగా చిల్లు పడే అవకాశం ఉంది. మీరు చేసే చిన్న సహాయం మీ జీవితానికి చిందరవందరం చేసే అవకాశం ఉంది కాబట్టి మొహమాట పడకుండా నిరాకరించండి. మీ కష్టార్జితాన్ని కాపాడుకోవడం ఇప్పుడు మీ మొదటి ప్రాధాన్యత కావాలి. ఈ రాశి జాతకులారా, వాహనాల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో అంతకంటే ఎక్కువగా జాగ్రత్తగా ఉండాల్సిన రెండో విషయం మీ ఆర్థిక రహస్యాలు మరియు మీ వ్యక్తిగత మంతనాలు. మీ దగ్గర ఎంత నిల్వ ఉంది, మీ బ్యాంకులో ఎంత నిల్వ ఉంది, ఈ అన్ని విషయాలు ఎవ్వరికి చెప్పకండి. మనం సాధారణంగా ఏదైనా విజయం సాధించినప్పుడు ఆ ఉత్సాహంలోనూ లేదా మనల్ని తక్కువ చేసిన వారికి సమాధానం చెప్పాలన్న ఆరాటంలోనూ ఈ విషయాలను బయట పెట్టేస్తుంటాం. కానీ గుర్తుపెట్టుకోండి, అదే మాటలు ఇప్పుడు మీకు కొత్త శత్రువులను తయారు చేస్తాయి. మీ ఆర్థిక స్థితిని తెలుసుకున్నవారు మీపై అసూయ పెంచుకోవడమే కాకుండా మిమ్మల్ని ఎలా దెబ్బతీయాలని కుట్రలు పన్నే అవకాశం ఉంది. ఈ జాగ్రత్తలు పాటిస్తే మీ జీవితం సురక్షితంగా ఉంటుందని నేను ఘంటాపథంగా చెప్పగలను. అలాగే ఈ సమయంలో ఎవరికి షూరిటీ సంతకాలు పెట్టకండి. ఎవరైనా నమ్మకస్తులే కదా అని మీకు ప్రాన్సర్ మీ ఇంట్లో సంతకాలు పెట్టడం కానీ అస్సలు చేయొద్దు. అది మీరు చేసే ఆ చిన్న పొరపాటు మీ ఆస్తులను బేరం వేసే ప్రమాదం ఉంది. ఈ రాశి వారు అందరినీ కూడా నమ్మే వాళ్ళేవారు. ఈ నెలాఖరు రోజులు మాత్రం మీ సొంత నిర్ణయాలే మీకు శ్రీరామ రక్ష. మీ మనసులో ఎప్పుడు ఒకే ప్రశ్న మెదులుతూ ఉండొచ్చు. అసలు ఆ దేవత ఎవరు? ఆ శక్తికి మన కోసమే ఎలా తెలిసింది? మన శత్రువుల వల్ల ఆ దేవత మనకు మిత్రుడిగా మారడం ఏంటి అని మీరు ఆశ్చర్యపోతున్నారు కదా. మీ జీవితంలో కూడా ఇలాంటి మార్పు, నమ్మక ద్రోహాలు, ఆర్థిక మోసాలు ఎదురయ్యాయా? అయితే
ఎమ్మటే జై శ్రీరామ్ అని చెప్పి టైప్ చేయండి. నిజానికి ఆ దేవతలు కేవలం మీ ఇంటిని రక్షించడమే కాదు, గతంలో జరిగిన కొన్ని ప్రమాదాలు కూడా మీ ప్రాణాలు కాపాడింది. ఆ దైవ కృప వల్లే మీ శత్రువులకు ప్రకృతి పరంగా శిక్ష పడబోతుంది. ఆ శక్తి మీరుగా కంటికి కనిపించకపోవచ్చు, కానీ మీ చుట్టూ ఒక పాజిటివ్ వైబ్రేషన్లో ఎప్పుడూ ఉంటుంది. ఈ అదృష్ట శక్తి మీ జీవితంలో ప్రవేశించినప్పటి నుంచి మీరే గమనించి ఉంటారు. మీ పనులన్నీ ఒక పద్ధతి ప్రకారం సాగుతున్నాయి. గతంలో లాగా అడ్డంకులు రావడం లేదు. అంతా సానుకూలంగా మారిపోతుంది. మీలో ఆత్మవిశ్వాసం పెరిగింది. మీ ఆలోచనలో స్పష్టత వచ్చింది. ఈ రాశివారు ఇక్కడ ఒక రహస్యాన్ని గమనించాలి. మీ శత్రువు మిమ్మల్ని సర్వనాశనం చేయాలని చూసిన ప్రతిసారి ఏదో ఒక రూపంలో మీకు సహాయం అందుతూనే ఉంది. అది దైవ సంకల్పంగా పరిగణించి మీ శత్రువులు చేసే పనుల వల్ల ఆ దేవత మీకు కనికరం కలిగింది. మీ శత్రువే ఆ దేవతను మీ వైపు మళ్ళేలా చేశాడు. మీ కష్టార్జితాన్ని వారి స్వార్థం కోసం వాడుకున్నవారే ఇప్పుడు మీ శక్తి చూసి భయపడతారు. మీరు చేయాల్సిందల్లా ఆ 2 వస్తువులను రహస్యంగా మీ జేబులో ఉంచుకోవడమే. ఆ రహస్య వస్తువులు మీ దగ్గర ఉన్నంతకాలం ఏ దుష్ట శక్తి మిమ్మల్ని తాకలేదు. ఈ రాశి జాతకులారా, మనం ఇప్పుడు ఈ అద్భుత ఆధ్యాత్మిక ప్రయాణంలో చివరి ఘట్టానికి చేరుకున్నాం. ఈ నెలాఖరు రోజులలో మీ జీవితంలోని ఆవిష్కృతం కాబోయే ఈ మహా అద్భుతం కేవలం ఒక సంఘటన కాదు, ఇది మీ తలరాతను తిరగరాసే ఒక దైవ శాసనం. ఆ శనిదేవుడు మరియు మహాదేవుడు అనుగ్రహం మీ ఇంట్లోకి అడుగుపెట్టిన క్షణం నుంచి మీ దారిద్ర్యం, మీ కష్టాలు, మీ కన్నీళ్ళు అన్నీ శాశ్వతంగా తుడిచిపెట్టుకుపోతాయి. ఇన్నాళ్ళు మిమ్మల్ని తక్కువ చేసి చూసిన లోకం ఇప్పుడు మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోయేలాగా మీ ఎదుగుదల ఉంటుంది. మీ ఇరుగు పొరుగు వారు, మీ బంధుమిత్రులు అదృష్టం అంటే ఈ రాశి వారిదే అని చెప్పుకునే రోజులు ఇక్కడి నుంచే మొదలవుతాయి. మీ భాగ్య నక్షత్రం ఇప్పుడు ఆకాశంలో అత్యంత ప్రకాశవంతంగా ఉంటుంది. అయితే ఇలా అద్భుతమైన మార్పులను మీ జీవితంలోకి ఆహ్వానించే ముందు మీరు ఒక ముఖ్యమైన పని చేయాలి. ఈ వీడియోని భక్తితో లైక్ చేయండి. అలాగే మీ మనసులో ఉన్న కోరిక నెరవేరాలని, ఆ పరమశివుడి ఆశీస్సులు మీకు సంపూర్ణంగా అందాలని కామెంట్ బాక్స్లో హరహర మహాదేవ్ అని తప్పకుండా రాయండి. మీరు రాసే ఆ ప్రతి అక్షరం మీలోని భక్తిని, ఆ దైవం పట్ల మీకున్న నమ్మకాన్ని చాటి చెప్తుంది. ఇలాంటి మరెన్నో భయంకరమైన నిజాలను, భవిష్యత్తు పట్ల హెచ్చరికలను, రహస్య పరిహారాలను మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. ఇంతవరకు చూసినందుకు జై శ్రీరామ్.